జిల్లావాణి న్యూస్ ఛానల్ 11 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, సమాజానికి విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో జిల్లావాణి న్యూస్ ఛానల్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులోనూ ప్రజల మన్నన అందుకుంటూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సభవరం మండల ప్రజలకు, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి, జిల్లావాణి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వేచ్ఛ భారతదేశం మరింత అభివృద్ధి పథంలో పయనించాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. జై హింద్. మీ భోగం అప్పారావు, ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్, గుల్లెపల్లి, సభవరం మండలం, అనకాపల్లి జిల్లా. జిల్లావాణి ప్రేక్షకులకు, పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు సరిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ జిల్లావాణి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, పెందుర్తి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్, పెందుర్తి మండల సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు, సరిపల్లి మాజీ సర్పంచ్ కోడిగుడ్ల దేవిసాంబ, విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి పంచాయతీ. నమస్తే, జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కాకినాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన, గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెందుర్తిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వివిధ స్వచ్ఛంద సంస్థలు. జీవీఎంసీ 95వ వార్డ్ చిన్నముసిడివాడ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. రైతు సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల. 3.82 కోట్లతో నిర్మించిన జ్యోతిల పాపారావు సాగునీటి పథకాన్ని ఎంపీ సానా సతీష్తో కలిసి ప్రారంభించిన నెహ్రూ. పిఠాపురం పాదయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి దత్తాత్రేయ స్వామి వారి, రాజరాజేశ్వరి, పురోహుతిక అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అన్నా కొనిదెల. బలమైన సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కాకినాడలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒకే తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే మరో తరం దాన్ని కాపాడిందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ సంకల్పంతో ఏపీ కూడా తనదైన కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని భరోసా ఇచ్చారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ పోలీసు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన భారతదేశపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసనమండలి సభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, పార్లమెంటేరియన్స్కి, డైరెక్టర్స్కి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికారులకి, పోలీస్ అధికారులకు, కవాతులో పాల్గొనడానికి విచ్చేసిన బృందాలకు, మహిళా ప్రతినిధులకు, రైతులకు, కార్మికులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల
అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాల ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతా ఉంది. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తాం. ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ముందస్తుగా పన్ను వాటా నిధులు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్కి 4,597 కోట్లు అందాయి. ఇలాంటి కేంద్ర రాష్ట్ర సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తాం. అదేవిధంగా స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా రహదారి సౌకర్యానికి నోచుకొని గిరిజన గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట కార్యక్రమం కింద 2,078 కోట్లతోటి 2,310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశాం. జలజీవన్ మిషన్, అమర్ జీవి జలధార కింద గతంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులని దాదాపు పూర్తి చేశాం. అలాగే 8,000 కోట్లతో 1,30,00,000 మందికి తాగునీరు అందించాల లక్ష్యంతో చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మెగా వాటర్ గ్రిడ్ వర్క్స్ ని వేగవంతం చేశాం. మరో 9,355 కోట్లతో 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా దాదాపు 6,500 గ్రామాలకి తాగునీరు అందించే మెగా మల్టీ విలేజ్ స్కీమ్స్ ని ప్రక్రియను ప్రారంభించాం. అటవీ పర్యావరణ పరిరక్షణకు శాస్త్రీయ విధానం, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతా ఉన్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాలలో పలు రాజకీయ పార్టీలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు చినముసిరివాడ గ్రామంలో జనసేన నాయకులు సేనాపతి సోమశేఖర్, లీలాధర్ల పర్యవేక్షణలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జరిగిన మెగా ప్రధాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈ శిబిరానికి స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు లాంఛనంగా ఆరంభించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకై అందరూ కృషి చేయాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నంత మేర రక్తదానం, అవయవదానాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రమేష్ బాబు రక్తదాతలకు మెమంటలను, గుర్తింపు పత్రాలను అందజేశారు. ప్రత్యేకంగా దేశ ప్రజలకి, పెందుర్తి నియోజకవర్గం ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ పంచకల్ రమేష్ బాబు గారు చేతుల మీదుగా ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందండి.
ప్రత్యేకంగా రమేష్ బాబు గారికి మా డిజైర్ టు డిజైన్ ఇంజనీర్ సంస్థ యాజమాన్యం తరపున అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మా డిజైర్ టు డిజైన్ ఇంజనీర్ సంస్థ స్టాఫ్ కానీ, మా సంబంధించిన క్లయింట్స్ కానీ, ప్రజలు కానీ అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని సుమారు ఇప్పటి వరకు మేము 500 పైగా రక్తాన్ని డొనేట్ చేశామండి. మాకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ సంస్థ నుంచి ప్రత్యేకంగా సపోర్ట్ జరుగుతుందండి. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఇది నిర్వహిస్తున్నామండి గత 5 సంవత్సరాల నుంచి. మా సంస్థ దగ్గర 10 బ్రాంచ్లు ఉన్నాయండి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు అండ్ హైదరాబాద్ లో, తెలంగాణలో కూడా కూకట్పల్లిలో కూడా సంస్థలు ఉన్నాయండి. ఈ సంస్థ ద్వారా ప్రత్యేకంగా అందరికీ భవన నిర్మాణ కార్మికులకు కానీ, బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి కానీ ప్రత్యేకంగా అందరికీ ఈ సర్వీస్ కార్యక్రమం చేస్తున్నామండి. సో ఈ రోజు కూడా అందరూ పాలు పంచుకున్నందుకు ప్రత్యేకంగా యాజమాన్యం తరపు నుంచి మా డిజైర్ టు డిజైన్ ఇంజనీర్ స్టాఫ్ కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అండ్ మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలు ప్రాంతాలకు అతీతంగా 144 కోట్ల దేశ జనాభా అంతా జరుపుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే అది ఈ స్వతంత్ర దినోత్సవం. పెద్దలు, మన పూర్వీకులు, స్వతంత్ర సమరయోధులు వారి త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ స్వతంత్రాన్ని ప్రతి ఆగస్టు 15న మనం గుర్తు పెట్టుకుని జెండా ఎగరేసుకుని జెండా పండుగ అనే నినాదంతో వారికి నివాళులు అర్పిస్తూ మీరు ఇచ్చిన స్వతంత్రాన్ని వృధా పోనేవో, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటాం, త్రికరణ శుద్ధిగా మీరు చేసిన త్యాగాలకు అర్థం పరమార్థం ఉండే విధంగా దేశ నిర్మాణం చేసుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ పూనుతూ అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ, లైక్ ఇప్పుడు సోమశేఖర్ అయితే ఏదైతే ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరం పెట్టి ఎవరికైతే రక్తం లేని వారికి, రక్తం అవసరం ఉన్న వాళ్ళకి రక్తాన్ని ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం, అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ, రక్తదానాలు కానీ చేస్తూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా మా వంతు ఈ దేశానికి అండగా ఉంటామనే ఒక స్ఫూర్తితో ముందుకు పోతున్న ఈ D2D సంస్థ, ఇంజనీరింగ్ సంస్థ సిబ్బందికి, యాజమాన్యానికి, ముఖ్యంగా దీని మేనేజింగ్ డైరెక్టర్ అయిన మా అబ్బాయి సోమశేఖర్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేస్తున్న కార్యక్రమం. మరొకసారి మీ అందరికీ కూడా, మీడియా మిత్రులకు కానీ, ప్రజలకు కానీ అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడలో రైతులకు శుభవార్త అందింది. 3.82 కోట్లతో నిర్మించిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకాన్ని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. ఈ పథకం ద్వారా మామిడాక, ఇర్రిపాక, నరేంద్రపట్నం, మర్రిపాక, గొల్లలకుంట గ్రామాల్లో సుమారు 3,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. తన పెద్ద తండ్రి జ్యోతుల పాపారావు ఆశయాన్ని నెరవేర్చేందుకు ఈ పథకాన్ని పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం జ్యోతుల నెహ్రూ నిరంతరం కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కొనియాడారు. సాగునీరు అందుబాటులోకి రావడంతో రైతులకు పెట్టుబడి భారం తగ్గి దిగుబడులు పెరిగే అవకాశం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. అది అటువంటి కార్యక్రమాలు కాకుండా ఏ ఊరికి నీరు వెళ్తే ఆ ఊరు రైతులకు ఈ పథకం సక్రమంగా ఉంటుంది. అయితే రాజ్యసభ సభ్యులు ఆయన చేతుల మీదుగా ఈ పథకాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ ఎల్లున్న సమస్యను మాత్రం నేను ఆయనకు సూచించేది ఏంటంటే, తాగునీటి కంట, రోడ్ల నిర్మాణం కంట, భవనాలను నిర్మాణం చేసుకోవడం కంట ఈ 2 సంవత్సరాలు అతి కీలకమైనటువంటి విషయం మంచినీటి సరఫరా రాష్ట్ర ప్రజానీకానికి అందివ్వడం. దానికి ప్రాధాన్యత ఇచ్చి సెంట్రల్ నుంచి జల్ జీవన్ మిషన్ ఏదైతే నిధులు ఉన్నాయో అందులో కొన్ని మార్పులు చేసి ఇవాళ ఆ తెచ్చిన దాంట్లో తాత్కాలిక అవసరాలు తీర్చడానికి కూడా నిధులు ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. అప్పుడే ఎక్కడ నీరుంటే అక్కడ నీరుని ఇప్పుడు ఒరిజినల్గా మనకు ప్రతి గ్రామం
ఒక అందరికీ వస్తారు. 1,00,000 మందిని తీసుకుని నేను కాకినాడ ఆయన నడిచి వెళ్ళగలుగుతారు ఇవాళ. అది పెద్ద సమస్య కాదు. పోగేసుకోవడం, రావడం, అల్లరి చేయడం, రోడ్డు ఎక్కడం, రోడ్లు బంధువులు చేయడం, ఎవడోడు చచ్చిపోవడం. మళ్ళీ ఈ శవ రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని ఇప్పటి నుంచి అన్నా అరికట్టి ఖచ్చితంగా న్యాయశాఖ దీని మీద దృష్టి పెట్టాలి. సుప్రీంకోర్టే ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నగాయిత్యాలు జరుగుతున్నప్పుడు ఒక బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తిని 12 సంవత్సరాలు 18 సంవత్సరాలు పెట్టి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి అగాయిత్యాలు చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఆ బెయిల్ ఎందుకు రద్దు చేయడం నాకు అర్థంగా సోమోటోగా తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఈ నీటిని ఎంత కసిగా తాగలిగానో అంత కసిగాని కూడా అవసరం అనుకుంటే ఆ పోరాటాన్ని కూడా చేపట్టి వాళ్ళని చేసి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత బాపిరాజు మనందరి మీద ఉంది. పాల్గొనటం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అవకాశం నాకు కల్పించిన జ్యోతుల్ నెహ్రూ గారికి ప్రత్యేకంగా నా తండ్రి సమానులు. నేను ఒక 1994 నుంచి ఆయన్ని ఫాలో అవుతూ వస్తున్నాను. ఆయన పట్టుదల, ఈ పని చేయాలి, నేను హైదరాబాద్లో చూస్తూ ఉంటాను, ఏదైనా పని చేయాలంటే ఆ పని అయ్యే వరకు కూడా ఇది చెయ్యాలి అనే పట్టుదల. ఆ పట్టుదల వల్లే ఇందాక మీరు ఆయన చెప్పినట్టు ఎప్పుడు ఏ పార్టీలో ఎక్కడ పనిచేసినా కూడా ఇటువంటి నాయకుడు ఇక్కడ కావాలి జగ్గంపేటకి అని చెప్పి నేను ప్రతి ఎలక్షన్లో వచ్చి నెహ్రూ గారికి అండగా నిలవడం జరుగుతుంది. ఈరోజు ఈ సభని అలంకరించిన ఏఎంసీ చైర్మన్ భరత్ గారికి ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం, ఒక 3,500 ఎకరాలకి ఇంత తక్కువ డబ్బులతో నీళ్లు అందించవచ్చు అన్న ఆలోచన రావటం జ్యోతుల్ నెహ్రూ గారికి, దాన్ని ఇమీడియట్గా దీన్ని అమలు చేసి చూపించటం. నిజంగా ఈ జగ్గంపేట ప్రజలు, ఈ 8 విలేజ్ల ప్రజలు మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. మీరు రాష్ట్రంలో, దేశంలో ఎలినో, సూపర్ ఎలినో ఇటువంటి వాటిని వింటా ఉన్నారు. దీనివల్ల తాగునీటి సమస్య, మంచినీటి సమస్యతో రాష్ట్రం అంతా కూడా చాలా కష్టంలో ఉంది. ఇటువంటి కష్ట సమయంలో మీకు ఇటువంటి ఎమ్మెల్యే గారు ఉండి, నెహ్రూ గారు లాంటి వారు ఉంటే మీకు ఏ ఎలినోలో కూడా ఏమీ చేయలేవు. మీరు మంచినీరు, అదే కాకుండా వ్యవసాయానికి నీరు కూడా ఇవ్వగలిగే సమర్థవంత నాయకుడు మీకు ఉన్నప్పుడు మీకు ఏ కష్టాలు మిమ్మల్ని తాకవని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకసారి విన్నాను, రైతుని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, ఇతనికి క్రాప్ ఏమేయాలి, వాటర్ ఏమి ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్న నాయకుడు ఈ మెట్ట ప్రాంతంలో మీకు దొరకటం, ఇటువంటి నాయకుల కింద మీరందరూ ఉండటం కూడా చాలా నాకు ప్రత్యేక అభిమానం. ఎటువంటిదంటే మీకు చెప్పేది ఏంటంటే, నేను ఎంపీ అయిన వెంటనే నా ఆలోచన కాకినాడ ఏరియాలో ప్రతి సంవత్సరం 1000 మందికి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలన్నది నా ఆలోచన. ఆ ఆలోచనతో నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసి నాకు వచ్చిన ఎంపీ ల్యాండ్స్ ప్రతి సంవత్సరం ఆ స్కిల్ డెవలప్మెంట్లో పెట్టి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలన్నది ఆలోచన. అయితే నేను ఒక్క విషయంలో డీవియేట్ అయ్యాను. ఇటువంటివి ప్రజలకు నలుగురికి ఉపయోగపడేది. మీ మెట్ట ప్రాంతం ఈవేళ ఇంత సస్యశ్యామలంగా వరేసుకోవడానికి కానీ ఇంకొక దానికి కానీ వచ్చిందంటే ఇటువంటి నాయకులు ఉండబట్టి, కృషి చేయబట్టే. ఇప్పుడు తమ్ముడు వినయ్, నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఈ వయసులో ఆయన అందరూ కూడా రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకో చోట వెళ్తారు. ఆయన ఇక్కడ వ్యవసాయం చేస్తా వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నారు అంటే ఈ జన్జీ ఏజ్లో చాలా సంతోషం. ఈ వ్యవసాయాన్ని మీకు చిన్న చిన్న సమస్యలు బిగినింగ్లో ఉండొచ్చు తమ్ముడు, కానీ నెహ్రూ గారు లాంటి నాయకులు ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా ఇది అత్యవసరంగా క్రియేట్ చేయగలిగిన ఈ డెలివరీ సిస్టమ్ని ఈ సంవత్సరానికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, తర్వాత అవి ఎలా రిజాల్వ్ చేయాలి ఏంటి అన్నది మన నెహ్రూ గారు విన్నవిస్తారు. దానికి ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా మీకు ఆయనకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. ఈ 8 చెరువులు, ఈ విలేజ్లు, ఈ 3,500 ఎకరాలు కాదు. ఈయన ఎప్పుడు కూడా ఈ మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవ్వాలని చెప్పి కొత్త కొత్త ఆలోచనతో వస్తూ ఉంటారు. నాకు ఒక సంవత్సరం క్రితం ఒక ఆలోచన చెప్పారు. పాములూరు అని ఏజెన్సీలో ఒక ఊరు ఉంది.
అక్కడి నుంచి వాటర్ అంతా గోదావరిలో కలిసిపోతుంది. ఆ గోదావరిలో కలిసిపోయిన సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ నీటిని ఎలా డైవర్ట్ చేసి మనం మట్టి ప్రాంతానికి తీసుకురావచ్చు అని అడిగారు. అసలు ఈ ఆలోచన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకే లేదు. అటువంటి ఆలోచన కొత్త ఆలోచనలతో వస్తారు. మేము కూడా గవర్నమెంట్ కానీ ఆయన చెప్పిన సూచనలు పాటిస్తా, మీరు ఇందాక ఈ గారు అడ్వైజర్ చెప్పారు వెంకటేశ్వరరావు గారు, కానీ ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా ఇది మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది, మా జగ్గంపేటకి పత్తిపాడికి ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా తీసుకురావాలని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నాం. ఆ పాములూరు పథకాన్ని కూడా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మొత్తం నీరు ఎలా అందించాలి, సముద్రంలో కలిసిపోకముందు నీటిని ఎలాగ రైతు ఉపయోగించుకోవాలి, మంచినీటి కింద ఎలా మార్చాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు నాయకత్వంలో మంచినీరు జలజీవన్ మిషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ వ్యవసాయానికి సంబంధించిన నీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వీరిద్దరి ఆలోచనతో రాష్ట్రం ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో ప్రతి రైతు ఆనందంగా ఉండడమే ఎన్డీఏ యొక్క కర్తవ్యం. అంచేత ఈరోజు ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ ఒక 3,500 ఎకరాల రైతులకి అయితే నీళ్లు అందించే అవకాశం ఇచ్చి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొనిదెల తన భర్త పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురానికి విచ్చేసి ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. ముందుగా పాదగిరి క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన అన్నా కొనిదెలను ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికారు. కుకుటేశ్వర స్వామి వారిని, దత్తాత్రేయ స్వామి వారిని, రాజరాజేశ్వరి, పురోహూతిక అమ్మవార్లను అన్నా కొనిదెల దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ విశేషాలను ఆలయ పండితులు వింజాముని సుబ్రహ్మణ్యం ఆమెకు తెలిపారు. అలాగే పండితులు అన్నా కొనిదెలకు వేద ఆశీర్వచనాలు అందజేయగా ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ అమ్మవార్ల శేష వస్త్రాలను ప్రసాదాలను అందించి సత్కరించారు. అనంతరం ఆమె ఆలయానికి చెందిన గోశాలకు వెళ్లి గోవులకు గ్రాసం తినిపించారు. అక్కడి నుంచి ఆమె శ్రీవల్లభ మహాసంస్థానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడున్న ఔదుంబర వృక్షానికి ముడుపు మొక్కు టెంకాయలు కొట్టి అన్నా కొనిదెల తిరుగు ప్రయాణమయ్యారు. స్వాతంత్ర సమరంలో అమరులైన వీరుల త్యాగాలను నేటి యువత ఎప్పటికీ గుర్తించుకోవాలని ప్రభుత్వ తుని ఎమ్మెల్యే యనమల దివ్య పిలుపునిచ్చారు. వారి ఆశయాల స్ఫూర్తితో నవభారత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని, వివక్షత లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొని త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గేయాలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కనబరిచిన ప్రతిభను ఆమె అభినందించారు. భవిష్యత్తు తరాల్లో జాతీయ సమైక్యత, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. యువత పెడదారిన పడకుండా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. మన తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎందరో మహనీయుల త్యాగాల వల్ల ఇవాళ మనం ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయకుండా దేశ ప్రగతి కోసం, దేశ పురోగతి కోసం మనమందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే మన ప్రధానమంత్రి గారు దేశం ఒక డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని, అలాగే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చూస్తున్నారో ఆ ప్రయత్నంలో మన తుని నియోజకవర్గం కూడా ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. త్వరలో డ్రగ్స్ రహితగా మనం ఒక ర్యాలీ కూడా తీస్తున్నాము. దీని గురించి సర్టెన్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాము. ఆ ప్లాన్ కూడా మేము ఇప్పుడే మాట్లాడుకున్నాము. తప్పకుండా ఏ అయితే యువత ఉన్నారో, ఈ డ్రగ్స్కి బానిస ఎవరైతే అవుతున్నారో వాళ్ళందరినీ డీ అడిక్షన్ సెంటర్కి కానీ తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ ఇవన్నీ కూడా టేక్ పార్ట్ చేస్తాము. తప్పకుండా మన తుని నియోజకవర్గం డ్రగ్స్ రహిత ప్రాంతంగా అలాగే నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నా యొక్క ఆకాంక్ష. అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా దేశభక్తి వెల్లివిరిసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాలు, ప్రజా సంస్థల్లో జాతీయ జెండాలను ఘనంగా ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. రావులపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీతో పాటు దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగరవేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
భారత స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగఫలమని పేర్కొన్నారు. స్వేచ్ఛ భారత నిర్మాణానికి తమ ప్రాణాలు అర్పించిన సమరయోధుల సేవలు చిరస్మరణీయమన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలు విద్యాసంస్థల విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. వాడవాడల మువ్వనెల జెండా రెపరెపలాడుతుండగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మనందరం కూడా దేశభక్తితో ఉత్సాహంతో ఎంతో వేడుకగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నాం. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుని మన దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి త్యాగ ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించి 80 సంవత్సరాల కాలంలో భారతదేశం అగ్రగామి దేశంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందనే విషయాలు ఒక్కసారి మనం మననం చేసుకుంటూ భవిష్యత్తులో మనం అందరం కూడా మన దేశ అభివృద్ధి కోసం అందరూ జాతి సమైక్యతతో దేశభక్తితో పునరంకితం అవుదామని సందర్భంగా ప్రతినిపూనుదామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి 80 సంవత్సరాల దేశం స్వాతంత్రం సాధించి స్వేచ్ఛగా ఈనాడు స్వాతంత్ర వాయువులు పీల్చుకుని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచంగా చాటి చెప్తా ఉన్నాం. మరి జాతి మత కుల ప్రాంతంతో మన అందరం కూడా మన భారతీయులు భారతమాత బిడ్డలు అని ముందడుగు వేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారు చూపించిన అహింసా మార్గంలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వారు చూపించినటువంటి వీరులుగా వీరత్వంతో, ఛత్రపతి శివాజీ గారు చూపించినటువంటి స్ఫూర్తితో, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు వంటి మహనీయులు చూపించినటువంటి దూరదృష్టితో ముందు చూపుతో అనేక విధాలుగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఈనాడు ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వారి సారథ్యంలో అన్ని రంగాల్లోనూ కూడా వికసిత్ భారత్ అంటే 2047 1947లో స్వాతంత్రాన్ని సాధించి ఇప్పుడు 80 సంవత్సరాలు మనం పూజ చేసుకుంటే రాబోయే 20 సంవత్సరాలు 2040 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా మన దేశం 1-2 స్థానాల్లో నిలబడాలనే ప్రయత్నంలో ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అభినందించాలి. ఆ ఫలాలు మనం ముందు పొందుతూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా ఆరోగ్యం ఉండాలి, వైద్యపరంగా అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ కూడా విద్యావంతులు అవ్వాలి, అందరూ కూడా విద్యాపరంగా అభివృద్ధి చెందాలి, ప్రజలందరికీ కూడా మౌలిక వసతులు ఉండాలి, రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు, మరుగుదొడ్డే ఇటువంటి కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు సమకూర్చుకోవడానికి ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన నాయకులు అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. వారి యొక్క కృషి ఫలితంగా, వారు చేస్తున్న సేవల ఫలితంగా ఈనాడు మనం ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన నాయకులు చేస్తున్న కృషికి అండదండలుగా ఉండి మన సమాజం అభివృద్ధి, భారతదేశ అభివృద్ధి, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని మహాత్మా గాంధీ గారు కోరుకునేవారు. స్థానిక ప్రభుత్వాలు బాగుండాలి, స్థానిక పరిపాలన బాగుంటే ఇంకా అభివృద్ధి సాధించగలుగుతామని. రాబోయే కొద్ది నెలల్లో స్థానిక ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఆ స్థానిక ఎన్నికల్లో ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ఏ ప్రభుత్వం అయితే బాగా పనిచేస్తూ ఉందో, ఎవరైతే ప్రజలకు సేవలు చేయగలరో వారిని గుర్తించి ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి, ఈ గ్రామం బాగుపడాలి, ఈ గ్రామానికి నేను ఏం చేస్తున్నాను, ఈ గ్రామానికి ఒక మంచి నాయకత్వాన్ని ఇవ్వాలి, లేదా ఈ నియోజకవర్గానికి ఒక మంచి నాయకత్వాన్ని ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఒక నాయకత్వాన్ని ఇవ్వాలి. అప్పుడే ఈ యొక్క సమాజానికి అభివృద్ధి చెందుతుంది, నా గ్రామానికి మేలు కలుగుతుంది, నా మండలానికి మేలు కలుగుతుంది, నా రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆలోచించే విధంగా ప్రజలు నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయాలి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి వాళ్ళని పరిపాలకులుగా ఎన్నుకొని గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో మరింత అభివృద్ధి సాధించే విధంగా ముందడుగు వేయాలని కోరుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు మీ అందరితో కలిసి ఈ జెండా పండుగలో జెండా ఎగరేయటం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ముప్పాడ గ్రామం నందు 323 కోట్ల రూపాయలతో
నిధులతో ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టి తీర ప్రాంత గ్రామాలను ప్రజలను కాపాడుతున్న మహోన్నత వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలిపారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ ఎమ్మెల్యేగా కొనిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా జనసేన పార్టీ అధినేత, జన సైనికుల ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఐఐటి మద్రాస్ వారి ద్వారా ఒప్పందం చేసుకుని ఎప్పటి నుంచో పిఠాపురం ప్రజలందరూ ఎదురు చూస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు వర్షం వస్తే, తుఫాన్ వస్తే ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అనేక సార్లు అర్జీలు పెట్టినా కూడా దానికి పరిష్కారం లేదు. అదే ఉప్పాడ సముద్ర తీరం తరచూ కోతకు గురవడం, గతంలో కూడా ఉప్పని సినిమాలో గురిపించిన కొన్ని గుళ్ళు కూడా ఇప్పుడు కనిపించలేదని చెప్పేసి చాలాసార్లు సందర్భాల్లో కూడా మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రధాన సమస్య కాదు, అతిపెద్ద సమస్య. సాదాసీదా వ్యక్తులు ఎవరో కూడా దాన్ని చేయలేని సమస్య అయినా ఆ తీర ప్రాంత కోతకి సంబంధించిన దాన్ని మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఐఐటి మద్రాస్ వారి ద్వారా ఒక సైంటిఫిక్ సొల్యూషన్ తీసుకొచ్చి దానికి పర్మనెంట్ పరిష్కారం దిశగా ఒప్పందం జరగడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి సంబంధించి 323 కోట్ల రూపాయలతో ఈ ఒప్పందం జరిగింది. నవంబర్లో ఈ పనులు మొదలవుతాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో గతంలో మనం వైసీపీ ప్రభుత్వంతో పోరాడినప్పుడు కూడా జనసేన పార్టీ వైపు నుంచి పోరాడాం. ముఖ్యంగా అందులో ముఖ్యమైనది ఏలేరు ఆధునీకరణ కోసం మనం చాలా గట్టిగా ఆడడం జరిగింది. అనేక సమస్యలమే పోరాడం. రెండోది మన ఉప్పాడ కోతకు సంబంధించి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఏదో కంటి తూపు చర్యలు కాదు అని చెప్పేసి కూడా మనం పోరాటం జరిగింది. పిఠాపురంలో అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఈ తీర ప్రాంత కోతకు పర్మనెంట్ సొల్యూషన్ తేవాలంటే అది కేవలం ఒక ఎమ్మెల్యే వాళ్ళు జరిగే పని కాదు. దానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చేయాలని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గంలో మేము పర్యటించినప్పుడు పవన్ రావాలి, పాలన మారాలి అని చెప్పి రాష్ట్రం అంతా చెప్తున్న సందర్భంలో పవన్ రావాలి, పిఠాపురం నుంచి పోటీ చేయాలి, మా పిఠాపురం మారాలని చెప్పేసి మేము గట్టిగా వినిపించడం జరిగింది. అది మా జనసేన అధిష్టానం విని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజల అభ్యర్థుల్ని ఆలకించి సరే నేను ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చేశారు. ఆయన పోటీ చేయడం, ప్రజలందరూ కూడా తన ఇంట్లో ఒక పెద్ద కొడుకుని పోటీ చేస్తున్నప్పుడు గెలిపించుకోవాలన్న విధంగా వాళ్ళు గెలిపించుకున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక కొడుకు సెటిల్ అయిన తర్వాత ఏ విధంగా కుటుంబాన్ని సరిదిద్దుతాడో అదేవిధంగా పిఠాపురం ప్రజలు పెద్ద కొడుకుగా, ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకుగా ఆయన పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక 2028-29 వచ్చేటప్పటికి మనం 2023 ఫోటోలు 28 ఫోటోలు వేస్తే పవన్కు ముందు పవన్కు తర్వాత అనే విధంగా పిఠాపురం డెవలప్ అవుతుంది. కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు అన్నారు, ఒక ఏదో హైవేలో డెవలప్మెంట్ చేయడం కాదు, మన ఇంటి లోపల డెవలప్ అయిన తర్వాత ఇంటి బయట మనం వెలుగులు చూపించాలి, కానీ లేని వెలుగులు మనం చూపించకూడదు అన్నట్టు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో చాలా అద్భుతంగా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు ఆడడం జరిగింది. ఈ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తున్నందుకు పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున, ముఖ్యంగా మా మత్స్యకార సోదరులు, తీర ప్రాంత ప్రజల తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిఠాపురం ప్రజలందరూ పెద్ద కొడుకు, ప్రతి కుటుంబం పెద్ద కొడుకు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ శాశ్వత ఎమ్మెల్యే, కాబోయే ముఖ్యమంత్రి అయిన మా కళ్యాణ్ గారికి మేము పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మీకు ఒక థ్యాంక్స్ చెప్పేసి మేము మిమ్మల్ని దూరం చేసుకోలేము. మీ బాధ్యత మీరు చేస్తున్నారు. మేము చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా మేము పిఠాపురం ప్రజల వైపు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏదో సాదాసీదా గెలుపు కాదు, అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి, ఒక అన్న వెనక తమ్ముళ్ళ మీ వెనకాల మేము ఎప్పుడూ కూడా ఉంటామని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సబ్బవరం మండలంలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జి అరుణ్ చంద్, మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, ఎంపీడీఓ పి పద్మజ,
మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐజీ రామచంద్రరావు ఆధ్వర్యంలో పతా ఆవిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. అలాగే ముల్లునాయుడుపాలెంలో డాక్ యాడ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యాలయంలో సంఘ అధ్యక్షులు ఎం దాసుబాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను, వారి త్యాగాలకు సంబంధించిన ఫలితాలను సమగ్రంగా వివరించి త్యాగదనులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు, స్వీట్స్ పంపిణీ చేశారు. మౌర్యులు, గుప్తులు, రాజస్థాన్లు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘలాయులు తర్వాత బ్రిటిష్ వారు యూరోప్లో పారిశ్రామికతలు వచ్చింది. అంటే పరిశ్రమల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసే విధానం యూరోప్ ఖండంలో వచ్చింది. అందుకోసమే యూరోప్ నుంచి పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు అంతా కూడా యూరోప్ ఖండం నుంచి వచ్చారు. ఏ ఖండం నుంచి రాలేదు. భారతదేశం వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ అనేక విధానపరమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలనను అందిపుచ్చుకున్నారు. భారతదేశంలో వారి పరిపాలనా కాలంలో 1773 సంవత్సరంలో సుప్రీంకోర్టు, 1862 సంవత్సరంలో బొంబాయి, మద్రాసు, ఢిల్లీ హైకోర్టు సతీసాగం నిషేధించడము, బాల్య వివాహాలు నిషేధించడము, నరబలిని నిషేధించడము, తంత్రి స్థాపాల వ్యవస్థ పునరుద్ధరించడము, రైల్వే వ్యవస్థను 1853లో చేసిన తర్వాత అయితే మన సాంప్రదాయాలకి, మన విధానాలకి, మన నాగరికతకి, సంస్కృతికి కొంత వ్యతిరేకంగా పరిపాలన జరుగుతుంది అనేసి ఉద్దేశంతోనే అధికార మార్పిడి కావాలని మనం పోరాటం చేస్తే 1800 ఈ పోరాటం 1885 నుంచి 1947 వరకు సహాయ నిరాకరణ ఉద్యమము, దక్షిణ ఉద్యమము, దీంట్లో ఎక్కడ కూడా ఈ 3 ఉద్యమంలో ఎక్కడ కూడా హింస అనే దానికి తావు లేకుండా ఉద్యమం చేసి ప్రే అండ్ పిటిషన్ నాకు ఇది కావాలి మహారాజు శ్రీ ఆ విధమైన విధానం ద్వారా ఆ రోజుల్లో 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం, 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధాలు స్వతంత్రం గురించి జరుగుతున్న టైంలో కూడా భారతదేశంలో శాంతి నిరాయుధపడిన ఆయుధం ద్వారా ఒక స్వతంత్రం కావాలి అని ఉద్యమం చేసి అధికార మార్పిడి, బ్రిటిష్ వారి నుంచి భారతీయులకి అధికార మార్పిడి జరిగింది. దాన్నే స్వతంత్రం అంటున్నాం. అది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ప్రణాళికలు వేసుకున్నాం. మొదటి ప్రణాళికల్లో బాక్రా నంగలు మనం ఇప్పుడు చదువుతుంటాం. ప్రపంచంలో పెద్ద బహుళార్థ ప్రాజెక్టు బాక్రా నంగలు, పెద్ద డ్యాము, పొడవైన డ్యాము హిరాకుడ్, నాగార్జున సాగర్ అంటే నీరు పొరలు ప్రాజెక్టు పట్టుకున్నాం. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, జంషెడ్పూర్ అలాంటి రూర్కెలా అని పారిశ్రామిక రంగంలో ముందొచ్చాం. ప్రజలకు తినడానికి తిండి లేక అవసరం, నీళ్ళు విప్లవం, ఇల్లు విప్లవం, పాల విప్లవం ద్వారా మనిషికి సరిపడ్డ ఆహార పదార్థాలు, గుడ్లు, మాంసము, చేపలు, ఆహార ధాన్యాలు సంపాదించడం, పుష్టి వ్యాధి లేకుండా చేసుకున్నాం, వాదకాలు లేకుండా చేసుకున్నాం, పోలియో లేకుండా చేసుకున్నాం, కరోనా లేకుండా చేసుకున్నాం, మసూచి లేకుండా చేసుకున్నాం. అన్ని అభివృద్ధి సాధించాం. ఈ 80 సంవత్సరాల్లో 1962 సంవత్సరంలో చైనాతో యుద్ధం చేశాం. 1965 సంవత్సరం, 62 సంవత్సరంలో 65 సంవత్సరాల వరకు చైనాతో 2 యుద్ధాలు చేశాం. 1977 సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం చేశాం. ఎన్నో కరువు కాటకాలు చూసాం, ఎన్నో వరదలు చూసాం, ఎన్నో మత సంఘర్షణ చూసాం. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మత సంఘర్షణ జరగకూడదు, అంటరానితనాన్ని నిర్మూలించాలి. ఇప్పటికి కూడా బాల్యంలోనే భ్రూణహత్యలు జరుగుతున్నటువంటి లేడీస్ని రక్షించాలి అనే ఉద్దేశంతో, ఆర్థిక సమాజాలు తగ్గించాలి అనే ఉద్దేశంతో పరిపాలన చేసి అందరినీ ఒకే తీసుకురావాలి, అసమానం తగ్గించాలి ఉద్దేశంతో పరిపాలన చేసి ఆ ప్రభుత్వం వేస్తూ ఈ ప్రభుత్వం వేస్తూ అని అనకుండా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి మనిషి స్వేచ్ఛగా మాట్లాడనిచ్చి అతని అభిప్రాయాలు తెలుసుకొని అతనికి సమాన న్యాయం చేసినట్లయితే భారతదేశం బ్రిటిష్ వారి నుంచి మనకి భారతీయులకు వచ్చిన స్వతంత్రత్వాల యొక్క విలువ తెలుస్తుంది. అంతేకాకుండా మా ఇష్టం వచ్చినట్టు మేమే చేస్తాం, ఆ పరిపాలన మంచిది కాదంటే ఇంకొక పరిపాలన
వాడు చేసిన విధానం తప్పే. అది తెలుసుకొని మంచి పరిపాలన అందించాల్సి అందరికీ కోరుకుంటారు. మన పిల్లల పట్ల మంచి భావం కలిగి ఉండాలని ఈ అవకాశం అందించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా SBI చీఫ్ మేనేజర్ జేకే కేసరి, ఎయిర్ ఫోర్స్ విశ్రాంతి అధికారి SV రమణమూర్తిలు హాజరై త్రివర్ణ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల NCC మరియు స్కాట్ అండ్ గైడ్స్ విద్యార్థులు అతిథులకు తమదైన శైలిలో స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఓ సెలవు దినంగా భావించే విధానానికి నేటి యువత స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర నిర్వచనాన్ని అందరూ తెలుసుకుని మెలగాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు దేశభక్తుల వేషధారణతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా అతిథులను పాఠశాల యాజమాన్యం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ KSN రాజు, డైరెక్టర్లు అక్షిత్ వర్మ, వైష్ణవి వర్మ, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. For us to stand here, it took a lot of courage and a lot of dedication of all the freedom fighters who tried very, very, very hard to make our country a free country, to give us everything we have today. What they did is not easy. So it is our responsibility to carry their legacy forward, and I think the future of the country lies in our hands. So happy Independence Day to each and everyone. Thank you. Our chief guest from India, which is not far from here, so they need to know the knowledge and the history of India so that they can inculcate values and show them. So India is great because we have a lot of cultures, lot of languages, so religions, and what unites all of us is the country. So we need to have that national integration, which can be done through active participation of students in events like Independence Day, which reminds us the courage and sacrifices of our national freedom fighters. They have dreamed a lot for our country and independence and a strong country, and it's liability to us, it's responsibility of us to remain that, to make our country great to greater, to make our country proud always. Thank you. Happy Independence Day to all of you. మనల్ని మంచి లెగసీ మెయింటైన్ చేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలి. అందుకోసం మనం అందరూ ప్రయత్నాలు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ సార్వభౌమత్వానికి ఎట్టి పరిస్థితులు తేడా రాకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవడం కదా. ప్లస్ ఇక్కడ NCC వాళ్ళు వీళ్ళు చేశారు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు సారు. అండర్ గైడెన్స్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ సెరమోనియల్ పరేడ్ ఇన్ ఢిల్లీ. అంత చక్కగా చేశారు. అంటే నేను ఐ వాజ్ హ్యాపీ బీయింగ్ ఏ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. నేను ఇవన్నీ నాకు ఒకసారి మళ్ళీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జిల్లావాణి న్యూస్ ఛానల్ 11 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, సమాజానికి విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో జిల్లావాణి న్యూస్ ఛానల్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులోనూ ప్రజల మన్నన అందుకుంటూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సభవరం మండల ప్రజలకు, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి, జిల్లావాణి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వేచ్ఛ భారతదేశం మరింత అభివృద్ధి పథంలో పయనించాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. జై హింద్. మీ భోగం అప్పారావు, ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్, గుల్లెపల్లి, సభవరం మండలం, అనకాపల్లి జిల్లా. జిల్లావాణి ప్రేక్షకులకు, పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు సరిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ జిల్లావాణి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, పెందుర్తి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్, పెందుర్తి మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు, సరిపల్లి మాజీ సర్పంచ్ కోడిగుడ్ల దేవిసాంబ, విశాఖ జిల్లా పెందుర్తి మండలం, సరిపల్లి పంచాయతీ. వెల్కమ్ బ్యాక్. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను గౌరవిస్తూ ప్రజాసేవకు అంకితమై పనిచేయాలని ఎంపీపీ గొళ్లపల్లి బుజ్జి పిలుపునిచ్చారు. ఏలేశ్వరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ రామరాజు వర్మ అధ్యక్షతన
ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పతాకానికి వందనం చేశారు. ఎమ్మెల్యే వరుగుల సత్యప్రభారాజా సహకారంతో ఏలేశ్వరం మండలంలోని గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు చిక్కల రాజ్యలక్ష్మి, లక్ష్మణరావు, సాదె లోవరాజు, ఎంపీటీసీలు ఇజనగిరి శివప్రసాద్, పసల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, కాలారి గిరీష్, అలమండ నాగు, బొడ్డు మంగ, పసల నాగేశ్వరరావు, జె అన్నవరం, పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ జయరాం, డాక్టర్ నాగలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్ఎస్ఎస్ రాజు, సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ కిరణ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరి మండల ప్రజా పరిషత్ వేదికగా మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. నాతో పాటుగా వైస్ ఎంపీపీ 1 గారు, 2 గారు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబరు, ఎంపీడీఓ గారు, వివిధ మండలాల అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, వారి సిబ్బంది, చాలామంది పెద్దలు, మరి పాత్రికేయ సోదరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఎవరైతే మరి ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్రం ఇచ్చారో వారందరి స్మరణలో కూడా స్మరించుకుని మరి స్వతంత్రం కోసం పాటుపడ్డ వారికి మరి మనసులో నివాళులు అర్పించి వారి ఇచ్చిన ఈ స్వేచ్ఛా జీవితాన్ని ఒక్కసారి స్మరించుకుని ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి అదే రకంగా మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుగుల సత్యప్రభారాజా గారు సుమారు 2 సంవత్సరాల 3 మాసాలు అయింది వారు నెగ్గిన తర్వాత. వారు మొట్టమొదటిగా ఈ మండలంలో 3 పార్టీలకు సంబంధించి జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు సంబంధించిన ఎంపీటీ సభ్యులు ఉన్నాం. వారి దగ్గరికి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు వారు ఎంపీటీసీ సభ్యులందరూ కూడా సమానం, మనకి పార్టీలను పక్కన పెట్టి మండలం అభివృద్ధిలో వెనకంజలో ఉంది, పూర్తి స్థాయిలో ఈ మండలాన్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్ళండి, దానికి మీ ఆయా గ్రామాల్లో ఉన్న ఎంపీటీ సభ్యులందరికీ కూడా ప్రాధాన్యతనివ్వండి, సమానంగా వారికి నిధులు ఇవ్వండి, వారిని విధుల్ని కూడా ఎక్కడ కూడా ఆటంకపరచకుండా వారందరికీ కూడా గౌరవభావంతో మరి మండల పరిషత్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారందరి సహాయ సహకారాలు తీసుకుని నడవండి అని చెప్పడం, వారు ఏదైతే ఆజ్ఞ చేశారో ఆ ఆజ్ఞనంతా కూడా శిరసా వహిస్తూ మరి మండలాన్ని అన్ని గ్రామాల్లో ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో, ఏదైతే మరి ప్రజా ప్రయోజనార్థమైన మరి ప్రజారంజక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మండల ప్రజా పరిషత్ వేదికగా అన్ని గ్రామాలకి సమన్యాయంతో మరి చేయడం జరిగింది. మరి మా పదవీ కాలానికి దగ్గరలో ఉన్నాం. మరి చాలా కార్యక్రమాలు మరి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇతరతర కార్యక్రమాలు ఏమన్నా సరే మరి పూర్తి స్థాయిలో చేసి ఈ మండల ప్రజా పరిషత్ని మరి అందరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల కంటే విభిన్నంగా మరి మండలాన్ని సమన్యాయం చేసేటట్టు చేసామన్న ఆలోచనతో మరి ఆ పదవి మరి యొక్క బాధ్యతని నిర్వర్తించామన్న మరి ఆనందంతో మరి మా పదవుల్ని దగ్గరికి వచ్చాం కాబట్టి ఆ న్యాయంతోనే మేము ఆత్మసంతృప్తితో ఉన్నామని చెప్పి ఎంపీటీ సభ్యుల తరపున నేను తెలియజేస్తూ మరి ఉన్న కాలాన్ని ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే రాజునితో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రకంగా రాజకీయాలకు అతీతంగా మరి మా దగ్గర ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని మరి చేస్తా ఉన్నాం. మరి మరిన్ని సేవా కార్యక్రమాలని ఇంకా స్పీడ్గా మరి నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ప్రజలందరూ ఏలేశ్వరం మండల ప్రజానాయకాన్ని కూడా మరి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వివిధ ప్రాంతాల నందు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు రాతి చెరువు ప్రాంతంలోని జేఎన్యూఆర్ఎం కాలనీ నందు వైఎస్ఆర్సీపీ వార్డు మహిళా అధ్యక్షురాలు మీసాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ మాన్యం జిల్లా ఇన్ఛార్జ్ సెరగడం చిన్నాపల్ నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకలను పురస్కరించుకుని మీసాల విజయలక్ష్మి సమకూర్చిన పలకలు, పుస్తకాలు తదితర సామాగ్రిని విద్యార్థులకు అతిథులు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభనందు కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ ఎంతో మంది మహానుభావుల త్యాగఫలంతో చేకూరిన స్వాతంత్ర ఫలాలను నేటి యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా కార్యక్రమానికి హాజరైన అతిథులను నిర్వాహకురాలు విజయలక్ష్మి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్ల రామనాయుడు, మాగిరెడ్డి అప్పలనాయుడు, ఆవగడ్డ సోమినాయుడు, వానపల్లి మురళీకృష్ణ, దొడ్డి శ్రీనివాస్, కొట్టివాడ రమేష్, సిమ్యా ఈశ్వరరావు, శంకరపు సురేష్, డోలార్ రాజు, బోడపాటి శేఖర్, కె సత్యనారాయణ, చిన్నారావు, ఇలమాల రోజా, గండిమని గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. సినిమాకో లేదంటే ఒక షికారుకో వెళ్ళాల్సినటువంటి ప్రోగ్రాం కాదు. ఈ రోజు మనం ఈ యొక్క ప్రోగ్రామ్ మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అంటే ఎంతో మంది ప్రాణాలు అర్పించారు, ఎన్నో యుద్ధాలు జరిగాయి.
కాబట్టి నేను అంటాను, ఈరోజు ప్రోగ్రాంకి రమ్మని చెప్పి పిలవగానే మీరంతా కూడా మీ యొక్క పనులు పక్కన పెట్టి పిల్లలు వచ్చి సపోర్ట్ గా నిల్చున్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సమయంలో సార్ని 2 నిమిషాలు మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛ లేదు, మత స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, పత్రికా స్వాతంత్రం లేదు. ఏ విధమైనటువంటి ఈ భారతదేశ ప్రజల్ని ఒక బాన్సులుగా వాళ్ళు చూసేటటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటుకి పెద్దలు గాంధీ మహాత్ములు వారు నాయకత్వం వహించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు రాత్రింబౌళ్ళు కష్టపడి నిద్ర ఆహారాలు మాని ఈ యొక్క స్వాతంత్రాన్ని సంపాదించారు. వాళ్ళు స్వాతంత్రం రావడంతో ఈవేళ మనం అందరం హాయిగా ఎవరింట్లో వాళ్ళు ఉన్నాం. ఆస్తి హక్కు ఉంది, మతం హక్కు ఉంది. పిల్లలు 20 సంవత్సరాల పూర్తి చేసుకున్న జెండా పండుగ నిర్వహించినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఇంతటి ఆగస్టు 15న జెండా పండుగ మనం ఎందుకు నిర్వహించుకుంటామంటే ఎందరో త్యాగమూర్తులు త్యాగం చేసి మనకి స్వతంత్రం తీసుకొచ్చారు కనుక ఈరోజు ప్రతి ఏటా ఆగస్టు 15న జెండా పండుగ ఎగరేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించడం కోసమే ప్రతి సంవత్సరం మనం జెండా పండుగ నిర్వహించుకుంటాం. ఇది ఒక పెద్ద పండగగా మన భారతదేశం మొత్తం మీద పెద్ద పండగగా మనం చేసుకుంటాం. అందుకే ఈ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా తూని రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు నిర్మించిన అడ్డుగోడ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. 2వ ప్లాట్ఫామ్కు వెళ్లే మార్గాన్ని మూసివేయడంతో ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేట్ ట్రావెల్స్, జాతీయ రహదారి వైపు నుంచి వచ్చే ప్రయాణికులు చుట్టూ తిరిగి స్టేషన్ చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తెల్లవారుజామున రైళ్లను అందుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు ఈ సమస్యపై అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ ప్రయాణికులకు అవసరమైన కనీస రాకపోకల సౌకర్యం లేకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఏళ్లుగా ఉపయోగిస్తున్న మార్గాన్ని మూసివేయడం వెనుక కారణాలను రైల్వే అధికారులు స్పష్టం చేయాలని, అడ్డుగోడను తొలగించి గతంలో మాదిరిగా రాకపోకల మార్గం కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ అధికారుల దృష్టికి ఇదివరకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నాం. ఎందుచేతనంటే దీనికి స్టేషన్ సూపరింటెండెంట్ గారు ఇప్పుడు ఇంకా లేరు, ఇప్పుడు వస్తారన్నారు త్వరలో. మన ఎస్ఎస్ బెహ్రా గారు వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి ఆ గేటు ఉంది. అటువైపు వచ్చే వాళ్ళకి ఇటువైపు వచ్చే వాళ్ళకి కూడా అదే గేటు. మరి ఆ గేట్ ఎందుకు మూసేశారని ఎవరు అధికారులు చెప్పలేకపోతున్నారు. ఎందుకు మూసారంటే పైనుంచి ఆదేశాలు ఇచ్చాడు మూసామంటున్నారు అంతే తప్ప ఎందుకు మూసారని సరైన కారణం చెప్పడం లేదు. దాని కారణంగా రైల్వే ప్రయాణికులు, రైల్వేలో పనిచేస్తున్న వాళ్ళు కూడా సమస్య పడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని వారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. ఇంకా వీలవుతే పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. అందుబాట్లు అలాగే తుని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు నందూరు, నర్సీపట్నం, కేడీపేట, అల్లిపూడు, దొండవాక, కొట్టాము, కోటనందూరు, రౌతులపూడి, భీమారకోట ఇలాంటి చుట్టుపక్కల ప్రజలు ప్రతిరోజు కూడా ఈ రైల్వే స్టేషన్ నుంచి ఒక 15,000 మంది తిరుగుతుంటారండి. కానీ సరైన దారి మార్గం లేక ఇక్కడ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ సరైన దారి మార్గం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దయించి రైల్వే స్టేషన్ వారికి ఇది గమనించి మా వీళ్ళందరూ కూడా ప్రయాణికులందరూ కూడా కొంచెం సహకారం అందించవలసి మేము కూర్చున్నామండి. మాకు ఏం కోరలేదండి. మాకు మెయిన్ దారి మార్గం లేదు సార్. ఈ 10 వార్డులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. పొద్దుటిపూట ట్రైన్ దిగి వచ్చి పడిపోతున్న చాలా మంది లేడీస్ పడిపోవడం జరుగుతుందండి. 60 సంవత్సరాల దాటిన వాళ్ళందరూ కూడా దయించి మా ఈ రోజు మీ అందరూ కూడా మా ఈ 10 వార్డులే కాక చుట్టుపక్కల గ్రామాల జనాలు కూడా వచ్చి మేము ఎస్ఎస్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. సార్ తప్పనిసరిగా మా విన్నపాన్ని అర్థం చేసుకుని మాకు ఆ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ గేట్లు తెరిపించవలసిన కూర్చున్నాం సార్. గతంలో ఉన్నారంటే కొంతమంది సెల్ల మాట్లాడుతూ వచ్చి ట్రైన్లో పడిపోతున్న ఇబ్బందితో వాళ్ళు మూసేశారండి. వాళ్ళు చెప్పారు. అది కాకపోతే ఉందండి. చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి దయ్యాలు ప్రతిరోజు కూడా 15,000 మంది పైన తిరుగుతున్నారు సార్. కానీ ప్రయాణం చేస్తున్నారు సార్. అయినా సరే మరి యాజమాన్యం వారిని పట్టించుకోకపోతే మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైల్వే స్టేషన్ కాబట్టి అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఆ జనాలు కూడా అక్కడ కూడా వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. నాకు వెళ్ళడానికి కూడా దయించి మీ అర్థం చేసుకొని మనం ఖచ్చితంగా మళ్ళీ మా దారి మార్గం ఇప్పించాలని మీ రైల్వే స్టేషన్లో కూర్చొని ఎస్ఎస్ గారిని. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలందు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన వేడుకలను రెవెన్యూ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా స్థానిక తహసీల్దార్ ఇంటి వెంకటాప్పారావు హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.
స్థానిక పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు అందించి వారిచే దేశభక్తి గీతాలు ఆలపింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రమైంది, అపూర్వమైందని, అనిశ్చయమైంది హక్కుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు పెందుర్తి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, వీఆర్ఓలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు అండి. మనం ఈనాడు ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే దీనికి ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క ప్రాణత్యాగాలు కావచ్చు, కవులు, రాజకీయ నాయకులు, విప్లవకారులు ఎంతో కష్టపడి జైళ్ళల్లో మగ్గి మనకి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి మన భారతదేశం 80 సంవత్సరాలు స్వాతంత్రం పొంది ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అనుకుంటే ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క త్యాగఫలమే. కాబట్టి వాళ్ళు చేసిన త్యాగాలను మనం ఈరోజు అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొని భారతదేశం పట్ల మన అన్ని త్యాగం చేసుకొని పర్ఫెక్ట్గా దాన్ని స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండే దేశభక్తిని అలవర్చుకుని భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని, ప్రతి ఒక్క విద్యార్థి స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ మెన్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలిపారు. భారతదేశ 80వ స్వాతంత్ర వేడుకలు పిఠాపురం బాదం మాధవరావు బాలికల హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరయ్యారు. ముందుగా దొరబాబు చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి దొరబాబు ప్రసంగించారు. అనంతరం క్రీడల్లోని పోటీ పరీక్షల్లో విజయయాత్రగా విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే దొరబాబు, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి, బీజేపీ నాయకుడు గంటి కొండలరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెల్లబైన సతీష్, చెల్లుబైన నాగేశ్వరరావు, బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, రావుల రమణమూర్తి, జోగా వెంకటరమణ, మార్నిడి రంగబాబు, కొట్టేటి రాజేష్, వనం వీరబాబు, అంగటి ప్రభాకర్, కొత్తం సుందరం, వెన్న చంద్రారావు, మాదేపల్లి శ్రీనివాస్, తోట ఏడుకొండలు, వనం సత్యప్రియ, కర్రీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగ వాతావరణం ప్రతి స్కూల్లోనే కాదు ప్రతి ఇంటిలోని కూడా ఈ రోజున హ్యాపీ ఇండిపెండెన్స్ డే కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కాకినాడలో ఈ రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం, అక్కడ ఎంతో మంచి వాతావరణంలో అంగరంగ వైభవంగా ఈ రోజున ఆ కార్యక్రమం చేసి వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేసి వెళ్ళడం జరిగింది. అన్యదా భావించకుండా ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో బాదం మాధవరావు స్కూల్లో ఈ రోజున కార్యక్రమం మేము కూడా భాగస్వాములై మా జన సైనికులు, కూటమి నాయకులు అందరం కూడా ఈ రోజున ఇక్కడ స్కూల్ సంబంధించినటువంటి స్టాఫ్ అలాగే టీచర్స్ అందరూ కూడా ఒక డిఫరెంట్ కార్యక్రమం అంటే ఇంకా పిల్లలకి ఎంతో ఉత్సాహం రప్పించే విధంగా వీరి జీతాల్లోంచి డబ్బులు వేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి బాదం మాధవరావు స్కూల్ టీచర్స్ యాజమాన్యాన్ని అందరికీ కూడా మా జనసేన తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున, అందరి తరఫున కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం వారికి. వారు నిన్న వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ లెవెలింగ్ చేయాలని చెప్పేసి పిల్లలకి కొద్దిగా వాటర్ నిల్వ ఎక్కువ వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా 2-3 అంశాలు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అవి గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. తప్పనిసరిగా అవన్నీ కూడా ఇక్కడ పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ పనులు చేయించడానికి ఈ రోజున ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. మా జనసేన పార్టీ తరఫున, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజున బాదం మాధవరావు స్కూల్కి అనుకోకుండా నేను రావడం జరిగింది. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత పొద్దుట అన్ని స్కూల్స్కి కూడా మీరు చేసేయండి, కానిచ్చేయండి అని చెప్పాను. ఏదైనా అవ్వనిది ఏమన్నా ఉంటే వెళ్దాం, టైం ఉన్నది అని చెప్పేసి అడిగితే బాదం మాధవరావు స్కూల్ ఇంకా అవ్వలేదంటే సరే వెళ్దాం అని చెప్పేసి బయలుదేరి రావడం జరిగింది. ఇది మా నాయకులు కూడా ఎవరికి కూడా నేను చెప్పలేదు, నేను వస్తున్నట్టుగా అనుకోకుండా రావడం జరిగింది. తప్పనిసరిగా ఇంత మంచి వాతావరణంలో పిల్లలకి మరింత ఉత్సాహం కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము కూడా పాలు పంచుకోవడం, మా జన నాయకులు, మా డాక్టర్ గారు కావచ్చు, ఇతర నాయకులు అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం మా అందరికీ కలిగించినందుకు బాదం మాధవరావు స్కూల్
మొత్తం టీం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మరింత బాగా చెయ్యాలి, దానికి మేము అందరం కూడా హాజరు కావాలి. ఈ పనులు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు కంప్లీట్ పూర్తి చేసి మళ్ళా ఇదే మీటింగ్ లో మీకు అందరికీ కూడా శభాస్ అనిపించుకునేలాగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెట్టే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. మండల కేంద్రమైన నాతవరంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. పోలీస్ స్టేషన్ ఎస్ఐ తారకేశ్వరరావు, ఎంఆర్ఓ చందనారేఖ, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తిలతో మువ్వనెల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ పోరాట వీరులు త్యాగఫలమే దేశం స్వేచ్ఛగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవ పెద్దలందరూ కూడా మంచిగా విచ్చేసి ప్రోగ్రామ్ మంచి సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నమస్కారం. అలాగే అదే క్రిస్టియన్స్ వాళ్ళు చేసుకునే పండుగలు అన్నీ కాకుండా ఇది దేశం మొత్తం, భారతదేశం మొత్తం చేసుకునే పెద్ద పండుగ, జాతీయ పండుగ. కాబట్టి ఈ పండుగ, ఈ స్వతంత్రం కోసం ఎంతోమంది మన స్వతంత్ర సమరయోధులు వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసి మనకు వచ్చిన స్వతంత్రాన్ని చక్కగా మనం మన నెక్స్ట్ భావితరాలకి మంచిగా వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఈ ఫలాలు అందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనకు స్వాతంత్రం తేడం కోసం వాళ్ళు ఎంతో పోరాటం చేశారు. ఈ పోరాటాన్ని మనం చేసిన వాళ్ళు మనకి ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం చాలా జాగ్రత్తగా, ఎంతో గౌరవంగా, ఎంతో ఇదిగా మన దేశాన్ని పైకి తీసుకెళ్ళాలి. మనం ఒక ఇండియన్ అయ్యినందుకు మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనకున్న ఇంత ప్రాపర్టీస్ అంటే నిధులు కానీ ఇంకే విషయంలో కూడా ఏ కంట్రీకి కానీ ఏ దేశానికి కానీ దీనికి ఉన్న ఇది లేదు. కాబట్టి ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఈ డే చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. హ్యాపీ. రాజ్యాంగ రచన చేసి మనం వ్యవస్థలను ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, వ్యవస్థల్లో ప్రజలను ఏ రకంగా భాగస్వాములు చేయాలనే విషయాన్ని ఓ నిర్దిష్టమైనటువంటి ప్రాతిపదిక ఏర్పాటు చేశారు. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో పోల్చి చూసినప్పుడు మన వ్యవస్థ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందంటే ఆ రోజు స్వతంత్ర సంపాదించినటువంటి గొప్ప వ్యక్తులు, తర్వాత మనల్ని మనం ఏ రకంగా పరిపాలించుకోవాలనేటువంటి రూపొందించే రాజ్యాంగమే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తున్నాం. ప్రభుత్వాలు చేసేటువంటి ఖర్చు కానీ, విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, మౌలికమైన స్వరూపం చాలా మారింది. ఆ రోజు 47 నాడు ఉన్నటువంటి దేశ పరిస్థితులు మనకు తెలియకపోవచ్చు. పుస్తకాల్లో చదివిన వాళ్ళకి, తరతర చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ అనేక క్వాంటిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది. భౌతిక సౌకర్యాలు, టెలికమ్యూనికేషన్స్ కానీ, కరెంట్ కానీ, రవాణా సౌకర్యాలు కానీ, వైద్య సౌకర్యాలు కానీ, విద్యా సౌకర్యాలన్నీ ఇవన్నీ మెరుగుపడ్డాయి. కాకినాడ జిల్లా తుని రామకృష్ణ కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా వారి 10వ గురు పౌర్ణమి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తహసీల్దార్ ప్రసాద్ పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయన అన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, సీనియర్ నాయకులు మోతుగురి వెంకటేష్, మల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన తునిపట్నం రామకృష్ణ కాలనీలో వేయించేస్తున్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 10వ గురి పౌర్ణమ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ మన సిద్ధాంతం సత్యబాబు గారు చాలా చక్కగా కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. చాలా పీస్ఫుల్గా భక్తులందరికీ అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలాగా ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా అందరూ వచ్చి బాబా గారిని దర్శించుకుని వెళ్ళడం, ఆ తర్వాత అదేవిధంగా చక్కగా అందరికీ కూడా ప్రసాదాలు, భోజనాలు ఏర్పాట్లు కూడా ఇంత చక్కగా చేయడం, మంచినీటి వసతి కల్పించడం కూడా పట్టణంలో అందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి విషయం. ఈ కార్యక్రమం ఇలాగే నిరాటంకంగా జరగాలని, ఈ ఆలయం మరింతగా అభివృద్ధి చెందాలని, ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు సేవా రూపంలో విస్తృతపడి మన తుని మండల పట్టణం అంతా కూడా అన్ని వర్గాల వారికి కూడా అందాలని చెప్పేసి ఆ బాబా ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని చెప్పేసి అందరి తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గుడి కట్టి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో సాయిబాబా గుడి ఎంతో డెవలప్ అయ్యింది. గురు పౌర్ణమి సందర్భంగా ఈ 10వ సంవత్సరం అన్నదాన భారీ ఎత్తున సుమారు 5,000 మంది దాకా అన్నదానం జరుగుతుంది. ఘనంగా ఈ సాయి సాగర్ అందించిన ఇక్కడ కాలనీ అలాగే అలాగే ప్రతి ఒక్కరు కూడా సాయి సాగర్ అందించడం వల్ల ఇంత ఘనంగా అన్నదానం జరగడానికి కాదు. ఈ నిమిత్తం ఇక్కడ
మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మేము ఎంత కష్టపడినా మీ ద్వారా కానీ బయటకు వెళ్తాం. మీ సహాయ సహకారాలు కూడా అందించినందుకు చాలా సంతోషం. సాయిరామ్ సదానంబక్ష మూలాదివాస శుధాశ్రావణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధియంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ షిరిడి సాయిబాబా వారు రామకృష్ణ కాలనీలో వేంచేసిన షిరిడి సాయిబాబా ఆలయంలో 10వ వార్షికోత్సవ గురు పౌర్ణమి నవరాత్రులు పురస్కరించుకొని శ్రీ యనమల దివ్య గారి ఆశీస్సులతో సిద్ధాంతం సత్యబాబు గారి ఆధ్వర్యంలోని కమిటీ మెంబర్లందరి సహకారాలతో నవరాత్రులు 9 రోజులు కూడా పూర్తి చేసుకుని ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 9 రోజులు కూడా రోజుకొక కార్యక్రమం చొప్పున ప్రతిరోజు కూడా కోలాటం అని, దీపారాధన అని, బాబావారి పల్లకి ఊరేగింపని, సారి ఊరేగింపని, ఇలా రోజుకొక ప్రత్యేక కార్యక్రమాలని సిద్ధాంత సత్యబాబు గారి ఆధ్వర్యంలోని నిర్వహించుతూ ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ బాబావారికి ఎంతో ఆనందంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మనకి నవరాత్రులన్నింటినీ పూర్తి చేసుకుని గొప్ప మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన కమిటీ మెంబర్లకి, సభ్యులకి, మొత్తం సత్యబాబు గారికి అందరికీ కూడా, యనమల దివ్య గారికి అందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్. కాకినాడ జిల్లా జగంపేట మండలం కాట్రావులపల్లిలో ఎన్ఆర్ఐ కల్లపల్లి రాజేష్ శివసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కాట్రావులపల్లి హైస్కూల్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు. అనంతరం అమృత రెస్టారెంట్ వద్ద కూడా జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, వితంతులకు చీరలను పంపిణీ చేశారు. ఎన్నో త్యాగాలు, ప్రాణ త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని కల్లేపల్లి రాజేష్ అన్నారు. యువత, విద్యార్థులు కష్టపడి చదువుకొని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చదువు, క్రీడల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. గ్రామాన్ని తల్లిగా భావించి కాపాడుకోవడంతో పాటు గ్రామంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిట్టా సుగుణారావు, కుండా జాన్ వెస్లీ, తోలేటి వీరబాబు, తోలేటి రమేష్, పెంకె శ్రీను, పైలా ఉదయ్, కల్లెపల్లి మణిబాబు, గ్రామ పెద్దలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా దేశ ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ స్వతంత్రం మనకి ఎంతోమంది త్యాగ ఫలితమే ఈరోజు మనందరం స్వతంత్రం చేసుకోగలుగుతున్నాము. అందరూ కష్టపడి మనకి స్వతంత్రం తెచ్చిన దాన్ని మనం ఇంకా ముందుకి చాలా నిజాయితీగా, బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. పిల్లలు అందరూ బాగా చదువుకోవాలి, చదువుకుని దేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు సాగాలి. దానికి నా వంతు సాయంగా మా ఊర్లో కానీ, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ నాకు ఎంత కుదిరితే అంతవరకు సాయం చేసి పిల్లల్ని చదివించి అందరినీ, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడతానండి. చదువుకుని వెళ్ళిన తర్వాత అందరూ మన గ్రామాన్ని కూడా ఒక మన తల్లిలా ఆలోచించుకోవాలి. మన గ్రామంలో మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. మనం ఎదగడమే కాకుండా మన గ్రామంలో మనతో పాటు తోటి విద్యార్థులు కానీ, లేకపోతే తోటి మిత్రులు కానీ అందరూ ఎదగాలని కోరుకోవాలి. సో మన గ్రామం బాగుపడిందంటే పక్క గ్రామాలు అలానే పెరుగుతాయి, బాగుంటాయి. మన దేశం కూడా బాగుంటుంది. ఎక్కడైనా దేశం మొత్తం బాగుండాలంటే గ్రామం నుంచే మొదలవుతుంది. ఏదన్నా ఒక 18 సంవత్సరాల తర్వాత వచ్చానండి. ఇప్పుడు గ్రామంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఒకసారి మాట్లాడి, పెద్దలతో, ఊరు పెద్దలతో మాట్లాడి, పిల్లలతో, స్టూడెంట్స్ కూడా మాట్లాడి, ఎందుకంటే యూత్ ఈ మధ్యన వాళ్ళ చేతిలోనే ఉంది. సో జనరేషన్ కొత్త యంగ్స్టర్స్ అందరితో మాట్లాడి స్పోర్ట్స్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ నేను మొత్తం ఫోకస్ అంతా చదువు మీద అండ్ ఆటల మీద పెడదాం అనుకుంటున్నాను. మన ఊరి నుంచి కూడా రేపు దేశానికి ఎవరొకరు ఆడాలి, మనం కూడా ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టాలి. నాకు ఒక డ్రీమ్ ఏంటి అంటే, నాకు అలా మాత్రం కాట్రావులపల్లి నుంచి, ఇదే ఊరు నుంచి ఇప్పుడు ఒక్కడు కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది రావాలి. మా ఊరు నుంచి రిప్రజెంట్ చేసి దేశానికి ఒక మెడల్స్ తీసుకురావాలి. స్పోర్ట్స్లో అయితే కానీ, లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ, వేరే కంట్రీస్కి వెళ్ళాలి, వేరే దేశాలకు వెళ్ళి అక్కడ కూడా బాగా స్థిరపడి వాళ్ళు కూడా మన ఊరికి చేయాలి అనేది నా కోరిక. దాని మీద నేను కంపల్సరీ ప్రయత్నిస్తానండి. ఉంటానండి. ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాను. ఇప్పుడు నేను అమెరికానే ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఎలా ఉందో నేను అక్కడ ఫెసిలిటీస్ కానీ అవన్నీ చూశాను. సో మన ఊర్లో అలాంటివి చేయగలుగుతాం అనేది ఆలోచిద్దాం. అంటే ముందు ఎలా చేయొచ్చు అనేది చూస్తాం. నా ప్రయత్నం అయితే చేస్తాను. అందరితో మీట్ అవుతాను, అందరు లీడర్స్తో మాట్లాడి ఎలా సపోర్ట్ చేయగలుగుతానో చేసి చూస్తాను. ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. నేనేం ట్రై చేయట్లేదండి. మనకంటే అక్కడ ఉండడం వల్ల, మనం చేసే సర్వీసెస్ వల్ల మనని కూడా రీచ్ అవుట్ అయ్యారు. మనం అంటే ఇక్కడే కాదు, అమెరికాలో కూడా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. ఇక్కడ హైదరాబాద్లో కానీ, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో కానీ చేస్తూ ఉంటాను. చూశారు అంటే
ఎన్ఆర్ఐగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అన్నప్పుడు ఆ టాపిక్ వచ్చింది. సో నేను లీడర్స్ని కలిసాను, నేను అన్ని పార్టీ లీడర్స్ని కలిసాను. నాకు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ దేంతో కూడా అంత క్లోజ్ అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, అందరితో కలిసి వెళ్తున్నాను. మనకి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాం. సో అది ఎలా అయితే దారి తీస్తే చూద్దాం, మనం అయితే సేవ చేద్దాం. కానీ పాలిటిక్స్లో లేనిది సేవ కూడా చేయలేమండి. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా సేవా కార్యక్రమాలు చేసాం. ఇక్కడ వాటర్లు పెట్టించాము, వాటర్ ట్యాంక్ పెట్టించాము. కానీ మనం ఒక చేసాము అంటే అవతల పార్టీలో చాపించేస్తున్నాయి, నీళ్లు కూడా ఇవ్వనియట్లేదు. సో ఒకవేళ అదే రాజకీయ మలుపు తీసుకుని రాజకీయాల్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ వెళ్దాం. సో కాకినాడ జిల్లా తుని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బొప్పన రాము అధ్యక్షతన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ బొప్పన రాము మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం యువత అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వివక్షత లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, మండలాధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్ వర్మ. నేను తుని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మన మండల ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చాలా రంగాల్లో అభివృద్ధి చెందాం, కానీ ఇంకా చెందవలసింది కూడా చాలా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన పోరాటం స్వాతంత్రం గురించి కాదు, మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో, మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం పోరాడాలి. ముఖ్యంగా మనకి కావాల్సింది త్రాగునీరు, పారిశుధ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించి మేము దాని మీద ఎప్పుడు నిరంతరం గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎవరికి కూడా ఏ గ్రామంలో కూడా త్రాగునీరు ఇబ్బంది లేకుండా, ఇచ్చే నీరు కూడా త్రాగడానికి అనుకూలంగా ఉండేలాగా క్లోరినేషన్ అది చేసి సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే శానిటేషన్. ఈ శానిటేషన్కి సంబంధించి ప్రజల్లో కొద్దిగా ఇంకా కొంచెం స్పృహ రావాల్సిన అవసరం ఉంది. మన ఇల్లు బాగుంటే సరిపోయింది, వీధి ఎలాగున్నా పర్లేదు అన్న ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆ వీధి, ఆ రోడ్డు, ఆ అంతా కూడా మనదే అని ఒక చిన్న స్పృహ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రోడ్డు మీద అనవసరంగా చెత్త వేయకుండా ఉండడం జరుగుతుంది. దీని గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి ప్రయత్నం ఏంటంటే, తడి చెత్త పొడి చెత్త అని సపరేట్గా కలెక్ట్ చేసి తడి చెత్త నుండి ఎరువును తయారు చేయడం, దాని ద్వారా రైతులకి అది ఆ ఎరువు ఇచ్చి పంటలన్నీ సారవంతంగా తయారు చేసుకోవడం అన్నది ఒకటైతే, రెండోది పొడి చెత్త ఏదైతే ఉందో ఆ పొడి చెత్తని ప్రతి ఇంటి దగ్గర డోర్ స్టెప్ దగ్గర కలెక్ట్ చేయడానికి స్వచ్ఛరథం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ కూడా మేము పాటిస్తున్నాము. ప్రతి మన మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీలకి కూడా ప్రతి 15 రోజులకి ప్రతి గ్రామం ఒకసారి ఆ స్వచ్ఛరథం వెళ్తుంది. ఎప్పుడైతే అక్కడ ఉన్న ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏదైతే పొడి అట్టలు కానీ, ప్లాస్టిక్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, గాజు బాటిల్స్ కానీ, ఏదైనా చెత్త ఏదైతే పొడి చెత్త ఉంటుందో దాన్ని అక్కడ ఉంచుకునే 15 రోజులకు ఒకసారి వచ్చే వెహికల్కి అది ఇస్తే దానికి సరిపడా కొంత వాళ్ళకి ఇంట్లోకి అవసరమైన వస్తువులు ఇవ్వడం కూడా జరుగుతుంది. తద్వారా వాళ్ళకి అందరికీ తుని మండల ప్రజా పరిషత్ తరఫున తుని నియోజకవర్గ ప్రజలకు, మరీ ముఖ్యంగా తుని మండల ప్రజలకు, దేశ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, మా టర్మ్ చివరి సంవత్సరం ఇది మాకు. సో ఇంతటి మహాభాగ్యం కలిగినందుకు ముందుగా ఈ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, పెద్దలందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటంటే, ఈ వేడుకల్లో భాగంగా సమాజంలో ఉన్నటువంటి 3 కీలకమైనటువంటి ఉత్తమ సమాజ సేవకులని మేము ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా గాలినాని మాస్టర్ గురించి అందరికీ తెలుసు. పర్యావరణాన్ని కాపాడడంలో ఆయన వంతుగా కృషి చేస్తూ లక్షలాది మొక్కలు నాటడం జరిగింది. అందుకుగాను ఆయనకు, అట్లనే రోటరీ సంస్థలో 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేస్తూ ఆయన యొక్క సేవా గుణాన్ని చాటుకుంటూ తుని ప్రజలందరికీ తెలిసినటువంటి వ్యక్తి సీతారాం గారు. ఆయనకు కూడా ఉత్తమ సమాజ సేవకుడిగా మేము ఆయన కూడా సత్కరించడం జరిగింది. అలానే సోదరుడు చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా సలీం అన్నటువంటి వ్యక్తి బ్లడ్ డోనార్స్లో అందరినీ కూడా గ్యాదర్ చేసి ఎవరికి ఆపదున్నా సరే
ఆపద సమయంలో ఎవరికి బ్లడ్ కావాల్సినా సరే డొనేషన్స్కి ప్రోత్సహించి అందరినీ కూడా ఎన్నో ప్రాణాలను నిలబెట్టినటువంటి వ్యక్తి సోదరుడు కూడా మేము సన్మానం చేయడం జరిగింది. దీని అందరికీ కూడా సహకరించినటువంటి మా మండల సిబ్బందికి, ముఖ్యంగా ఎండిఓ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రభుత్వాలు అనేవి మారుతుండొచ్చు, అయితే ఈ 80 సంవత్సరాల్లో కూడా భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఒక బండి మీద ఎడ్ల బండి మీద రాకెట్ తీసుకెళ్లే స్థాయి నుంచి నేడు ఏఐలోనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే భారతదేశం ఒక ఉత్తమమైనటువంటి దేశంగా వెళ్ళే స్థాయికి వెళ్ళింది అంటే ఇదంతా కూడా ఎంతో. కాకినాడ జిల్లా తునిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య తేలుకుంట క్యాంపు కార్యాలయంలో వద్ద సీనియర్ నేతలతో కలిసి ర్యాలీ ప్రారంభించారు. 80 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు, నాయకులు జాతీయ రహదారి వెంబడి ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ మారుమ్రోగింది. అనంతరం ఎమ్మెల్యే యనమల దివ్య మొక్కలు నాటి విద్యార్థులకు టీడీపీ మండల అధ్యక్షుడు చింతంరెడ్డి అబ్బాయి పెన్నులు అందజేశారు. క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. జెండా ఊపుతున్నట్ట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కాకినాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెందుర్తిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వివిధ స్వచ్ఛంద సంస్థలు. జీవీఎంసీ 95వ వార్డు చిన్నముసిడివాడ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకట్ల రమేష్ బాబు. రైతు సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల 3.82 కోట్లతో నిర్మించిన జ్యోతిల పాపారావు సాగునీటి పథకాన్ని ఎంపీ సానా సతీష్తో కలిసి ప్రారంభించిన నెహ్రూ. పిఠాపురం పాదయ్య క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి దత్తాత్రేయ స్వామి వారి రాజరాజేశ్వరి పురోహూతిక అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అన్నా కొనిదెల. బలమైన సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జిల్లావాణి న్యూస్ ఛానల్ 11 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, సమాజానికి విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో జిల్లావాణి న్యూస్ ఛానల్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులోనూ ప్రజల మన్నన అందుకుంటూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సభవరం మండల ప్రజలకు, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి, జిల్లావాణి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వేచ్ఛ భారతదేశం మరింత అభివృద్ధి పథంలో పయనించాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. జై హింద్. మీ భోగం అప్పారావు, ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్, గుల్లెపల్లి, సభవరం మండలం, అనకాపల్లి జిల్లా. జిల్లావాణి ప్రేక్షకులకు, పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు సరిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ జిల్లావాణి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, పెందుర్తి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్, పెందుర్తి మండల సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు, సరిపల్లి మాజీ సర్పంచ్ కోడిగుడ్ల దేవిసాంబ, విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి పంచాయతీ.